చెప్పి ముగిస్తున్నాను. గర్వం. గర్వం వాస్తవం చెప్పాలంటే నెంబర్ 1 అది పెట్టాలి. గర్వం. దేవుడికి ఇష్టం లేని పాపం అంటూ డేంజరస్ డెడ్లీ ఉందంటే ప్రైడ్. ప్రైడ్, గ్రీడ్ ఈ రెండు పక్క పక్కన అంతే అంట. గ్రీడ్ నాకు కావాలి, ప్రైడ్ నాకు ఉంది. ఎందుకంటే ప్రైడ్ ఎత్తింది ఎవరికి రావదు, గ్రీడ్ ఉన్నవాడికి ప్రైడ్ వస్తుందంట. నాకు లేదు, కావాలి కావాలి కావాలి, వచ్చిన తర్వాత నా దగ్గర ఉంది. అపవాది లూసిఫర్ పడస్తానికి కారణం ఏంటి? ఈ రెండు. యెషయా గ్రంథం, ఎజెకియెల్ గ్రంథంలో జాగ్రత్తగా చదివితే ఆ వేకువ చొక్క గురించి మాట్లాడతాడు. ఏమని? నువ్వు మనసులో తలుస్తూ వచ్చావు, దేవుని సింహాసనం పక్కన నా సింహాసనాన్ని వేసుకుంటా, నేను కూడా దేవుడికి సమానంగా వస్తా, అవసరమైతే నార్త్ పైకి ఎక్కుతాను, నేను దేవుడి కన్నా పైకి ఎక్కుతా. ఆ ఆశ నెక్స్ట్ గర్వంగా మారింది. హృదయంలో తలుస్తూ వచ్చాడంట. దేవుడు ఏం చేశాడు? కింద తోసేశాడు. గాడ్ గివ్స్ టైం ఫర్ ఎవ్రీబడి. దీనుల్ని హెచ్చిస్తాడంట, గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. సాతాను ఈ భూమి పైన పడటానికి కారణం ఏంటంటే ఈ గర్వం. ఎందుకంటే ఎప్పుడైతే వాడు గర్వంతో నింపబడ్డాడో, ఈ ఆశ, దురాశ గర్వంతో నింపబడిందో, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, పరలోకంలో యుద్ధం. దేవుడికి విరోధంగా పోరాడతానికి వెళ్ళాడు. దేవుడికి విరోధంగా పోరాడతానికి వెళ్ళాడు, అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ప్రైడ్ విల్ మేక్ యూ ఫైట్ ఫర్ వాట్ డజంట్ బిలాంగ్ టు యూ. ఈరోజు చాలామంది మీది కాని దాని కొరకు ఈగో, ప్రైడ్, నేను ఎవరిని అనుకుంటాను, నేనేంటి తెలుసా, హూ కేర్స్. గ్రీడ్ ఏంటి? నాకు కావాలి. ప్రైడ్ ఏంటి? నాకేముంది. ఈరోజు మీ దగ్గర ఏముంది? ఈ రెండిట్లో ఏముంది? రెండు ఉంటాయంట. ఎందుకంటే రెండు స్టెప్ బై స్టెప్. ఆహాబు సంగతి తెలుసా? హీ వాజ్ ద రిచెస్ట్ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. నెంబర్ 1 సొలొమోన్, నెంబర్ 2 ఆహాబ్. హిస్టరీ మొత్తం, ఇస్రాయల్ చరిత్ర మొత్తంలో మామూలుగా అనుకుంటాం సొలొమోన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 దావీద్ అనుకుంటాం. కాదు, నెంబర్ 2 ఆహాబు, నెంబర్ 3 దావీద్. కానీ అంత ఉన్నవాడు పక్కోడు తోటను ఆశపడ్డాడంట. పక్కోడు తోట ఆశపడి ఏం చేశాడు తెలుసా? పక్కోడు తోట నాకు అమ్మనన్నాడని మంచం ఎక్కి అలిగి ఏడుస్తూ కూర్చున్నాడంట. నాకు కావాలి. గ్రీడీ. తగిన భార్య ఉంది. ఎవరో? ఓహో, యెజబెలు. ఇంకా ఆమెను మించిన టైటిల్ కావాలి అక్కడ. నువ్వు ఇంటికి ఎడుతున్నావు అయ్యా, నేను తెస్తానని వాడిని చంపించేసి ఆ పత్రికలు తెచ్చింది. ఏంటి? ఆ స్థలం దేవుడు ఊరుకున్నాడా? అదే స్థలంలో కుక్క చావు, నీ చావు. నువ్వు పడతావు, కుక్క వచ్చి నేను రక్తంగా నాకుతుంది. అవలేదా? జరగలేదా? అసలు ఈ లాట్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఆమె శరీరం కూడా మెగలేదట. దిక్కుమాలిన చావు. ఆహాబు ఎట్లా చచ్చాడు? పారిపోతాం అనుకున్నాడు. గాల్లో ఒక సైనికుడు వేసాడట. రాజు మాస్కరేట్ చేసుకుని చక్కగా దాక్కుని వెళ్తా ఉంటే ఈయన వేసి కొట్టిన బాణం కరెక్ట్గా ఆయన దాక్కుని ఎక్కడైతే తప్పించుకుంటాడో అక్కడ పడిందట. దేవుడిని చావుని నిర్ణయిస్తే ఎవడు తప్పిస్తాడు? దేవునికి విరోధంగా లేచిన వాడిని దేవుడి ద్వారంగా కాకుండా అడ్డదారుల్లో నా స్వార్థానికి నేను పట్టుకుంటానంటే దేవుడు ఎక్కడ నీకు ఎండోర్స్ చేస్తాడు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, బీ కేర్ఫుల్. ఈ 7 రకాల పాపాలు స్టార్టింగ్లో చెప్పాను, మిమ్మల్ని రాసుకోమని. మీకు గుర్తుందో లేదు? ఫస్ట్ లస్ట్. ప్రతి మానవుడు పడిపోతానికి, దేవుడి దగ్గర నుండి దూరం అయిపోతానికి కారణం లస్ట్. 2ది గట్టిని తిండిపోతుతనం. 3వది గ్రీడ్, దురాశ. 4వది స్లాత్, సోమర్తనం, బాధ్యత లేని జీవితము. ర్యాత్, కోపం, ఉగ్రత, అనవసరమైన మనుషుడి మీద కోపంతో జీవిస్తాము, పగ కక్షలతో జీవిస్తాము. నెక్స్ట్ ఎన్వి, ఇతరులది చూసి ఆశపడతాము. నెక్స్ట్ ప్రైడ్, గర్వం. ఈ 7 భయంకరమైన పాపములు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇవి మీలో ఏదైనా ఉందంటే, స్టార్టింగ్ కూడా చెప్పా, బైబిల్లో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ క్యాపిటల్ సిన్స్. 10 ఆజ్ఞలు క్యాపిటల్ సిన్స్. ఎవడైనా దాన్ని బ్రేక్ చేసుకుంటే. కానీ ఇవి చూసినప్పుడు దీస్ ఆర్ డెడ్లీ సిన్స్. వాటికన్నా ఇంకా సెన్సిటివ్. అది యేసు ప్రభు చెప్పింది. వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పినది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే మీరు వ్యభిచారం చేశారు. సో దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇది చేస్తాం కష్టమేమో, కానీ ఇది అందరూ సులభంగా పడిపోయింది. కాబట్టి జాగ్రత్త. విశ్వాసం అని చెప్తున్నా, నీవు విడుదల కలిగిన జీవితం కలిగి ఉన్నావా? ఈ వాక్యం అంటే మీకు అనిపించవచ్చు, ఆల్మోస్ట్ ఈ 7లో ఏదో 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ 4 ఉన్నాయేమో. ఇందులో నుండి నేను ఎట్లా బయటకు వస్తాను? నేను ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్లో చూసినప్పుడు ఒకే మాట అండి. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఈరోజు యేసు ప్రభు మరణించాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గిల్ట్, ఈ దోషము, మనలో ఉన్న ఈ దోషము, ఎవరు నన్ను తప్పిస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, నేను ఎలా బయటకు వస్తానంటే ఒకటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. నోటితో ఒప్పుకోవాలి. చాలామంది మనసులో అంటారు, దేహంతో ఖర్చు చేసే పాపం నోటితో ఒప్పుకో. నీ హృదయంలో తలస్తాం మాత్రం కాదు, నువ్వు నోటితో ఒప్పుకోవాల్సిన కారణం ఎంతో ఉంది. ఎందుకంటే ఎందుకు నోటితో ఒప్పుకో అంటామంటే, నీవు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు అపవాది కూడా తెలియజేస్తున్నావు, ఐఎమ్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఇట్.
అపవాదికి నీ తలంపులు తెలియదు, అపవాది నీ మాటలు వింటాడు. దేవుడికి నీ తలంపులు తెలుసు. అర్థమవుతున్నాడు డిఫరెన్స్? నువ్వు పాపం ఒప్పుకున్నావా లేదా అని వాడికి ఎట్లా తెలుసు? నోటితో ఒప్పుకోడు కదా. అరే ఇంక నీతో నేను ఫ్రెండ్షిప్ చేయట్రా బాబు, నీకు నాకు సంబంధం లేదు, నేను రద్దు చేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను మన ఫ్రెండ్షిప్, ఈ పాపంతో నేను ఇక స్నేహం చేయను, నాకు వద్దు, నాకు సంబంధం లేదని రిజెక్ట్ చేయాలి కదా. ఒకరితో మొహం మీద రే నీతో నేను ఫ్రెండ్షిప్ చేయను రా అంటే వాడు దూరంగా పోతానికి ఛాన్స్ ఉంది. మనసులో అనుకున్నాం, వాడు వచ్చి నిలబడుతున్నాడు, పోతూనే ఉన్నాం. ఎప్పుడు అది ఒకసారి నిలబడి రే పరా ఎప్పుడో చెప్పు. దట్ ఈస్ వేర్ వి సే కన్ఫెస్ విత్ యువర్ మౌత్. నోటితో ఒప్పుకో. అదే సమయంలో దేవుని చేతుల్లో సమర్పించు. ఎందుకంటే ఈ పాపముల నుండి నీవు విడిపించకపోతే జీవితంలో దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్తాం అసాధ్యమండి. దేవుని వాక్యం చూసినప్పుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము ఒప్పుకున్నట్లయితే 1 యోహాను 1:9 చదవాల్సిన అవసరం లేదు. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మనము మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, మన పాపముల్ని క్షమించి కడిగి మన ప్రతి అవినీతి నుండి మనల్ని శుద్ధీకరిస్తాడంట. యూ హ్యావ్ టు కన్ఫెస్. ఓన్లీ వెన్ యూ కన్ఫెస్ హీ విల్ ఫర్గివ్. అండ్ మీరు దేవుని బెట్టరని మీరు కనపరుస్తాము, చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ సమయంలో దయచేసి మీ జీవితంలో విడుదల కావాలి. ఇట్ కుడ్ బి సీక్రెట్ సిన్స్, డెడ్లీ సిన్స్, రహస్య పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటూ రహస్యంగా ఉన్నారేమో దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాపాన్ని లోట వస్తే అది ఫంగస్ లాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇంతే ఉంది కదా అనుకుంటామేమో, కానీ లాప్ట పాకేస్తూ ఉంటుంది. డోంట్ గో టు ద పాయింట్ వేర్ యూఆర్ ఆల్ డన్. మొత్తానికి నాశనం అయిపోతాను కదా. త్వరగా దేవుడి దగ్గరికి వద్దాం. నీ జీవితంలో జయం ఉందా? విఫలత ఉందా? ఏముంది? దేవుణ్ణి అడగండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన సహాయం వేడుకోండి.